మళ్ళా కారు కదిలే లేకుండా చేయాలని చెప్పి కార్యకర్తలకు అందరికీ కూడా కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. దమ్ములేదనే జై కాంగ్రెస్. రండి ప్రభాకర్ గారు తెలంగాణ తెచ్చిన వీరుడు మాట్లాడవచ్చు. సభకు నమస్కారం. ఏఐసిసి కార్యదర్శి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆందోళన నియోజకవర్గంలో దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈ రోజు జనహిత యాత్ర సాయంత్రం నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నాం. నిన్నెవరు అంటా ఉన్నారు, అధికారంలో ఉన్నారు వీళ్ళెందుకు పాదయాత్ర చేస్తా ఉన్నారని. ఏం చెప్తున్నారు వేదిక ద్వారా, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలే మా పయనం, ప్రజల ద్వారా చెప్తా ఉన్నాం. ఈరోజు మొన్నటి నెలలో 9 రోజుల్లో 9,000 కోట్లేసి రైతుల పండుగ జరుపుకున్నాం. అంతకు ముందు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చి ఇళ్ల పండుగ జరుపుకున్నాం. అంతకు ముందు సన్న బట్లకు బోనస్ ఇచ్చి రైతాంగం పండుగ జరుపుకున్నాం. నిన్నటి దాకా ఆషాఢ మాస బోనాలు జరుపుకున్నాం. ఇవాళ హైదరాబాద్ సిటీలో సన్న బియ్యం సన్న రేషన్ కార్డుల పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ యాత్ర ప్రజా పాలనలో తీసుకున్న కార్యక్రమాలను ప్రజలకు చెప్పే ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు తప్ప మన నినాదం తెలంగాణ కోసం పోరాటం చేసినాడు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నిధులు వాళ్ళ ఇంటికి, నియామకాలు వాళ్ళ ఇంటికి, అధికారాన్ని వాళ్ళ ఇంటికి చేసుకొని మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను.